తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం రోజు హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణలో గత ప్రభుత్వంలో పైరవీలు చేసి అక్రమంగా పొందిన పింఛన్లను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వచ్చే 3 ఏళ్లలో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని అన్నారు. సిఫార్సులకు తావు ఉండదని తేల్చి చెప్పారు. రాష్ట్రపతి భవన్లో బండి హవా సాగింది. సంజయ్ పేరు పిలవగానే మిన్నంటిన నినాదాలు జై బండి అంటూ చప్పట్లు నినాదాలతో రాష్ట్రపతి భవన్ మార్మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్న బడిబాటలో భాగంగా ఈరోజు నిజామాబాద్ చైర్మన్ దాదనగారి విఠలరావు గ్రామాన్ని సందర్శించారు. హైస్కూల్లో బడిబాట ఇంటింటికి తిరిగి చేసిన అడ్మిషన్ల వివరాలు, ప్రాథమిక పాఠశాలల్లో జరిపిన అడ్మిషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మోర్తాడ్ ఏర్గట్ల మండలానికి 2024-25వ సంవత్సరానికి సంబంధించిన 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు 16,839, అదేవిధంగా 5వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు 13,000 నోట్ బుక్స్ ఎంఆర్సీ కేంద్రానికి చేరుకున్నాయి. బాల్కొండ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఆయా పాఠశాలలకు విద్యార్థుల యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఏర్గట్ల మండల కేంద్రంలో నరేంద్ర మోదీ 3వసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇందలవాయి మండలం నల్లవెల్లి సొసైటీ చైర్మన్ గా నోముల శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 3వసారి ప్రమాణ స్వీకారం చేసినందున పిట్లం మండల కేంద్రంలో పిట్లం మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలు ఉత్సాహంతో సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తరిపల్లి మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా సంబరాలు నిర్వహించుకున్నారు.